మత్తయి సువార్త 23:8. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనం చదువుతాం, శ్రద్ధగా ఆలకిద్దాం. మీరైతే, బాగా ఆలకించండి, మీరైతే బోధకులని పిలువబడద్దు, ఒక్కడే మీకు బోధకుడు. మీరందరూ చెప్పండి, మీరందరూ, మీ నోరు తెచ్చి పలుకుతారా? మీరందరూ సహోదరులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ ఎవరు? మీరంతా ఆడవాళ్ళు సహోదరీలు, వాళ్ళు సహోదరులు. యేసు ప్రభువుని వెంబడిస్తున్న శిష్యులు 100,000 మంది, ఒకచోట 700 మంది ఉన్నారు, ఒకచోట 500 మంది ఉన్నారు. వందల సంఖ్యలో శిష్యులు వెంబడిస్తూ ఉంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు పాస్టర్స్ అని, మీరు మేము రెవరెండు 22 బిషప్ అని పిలువబడద్దు, మీరు అది వద్దు, అది పక్కన పెట్టండి. మీరంతా ఎవరంటే మీరందరూ సహోదరులు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు కూడా కలుపుకొని, నేను మీకు అన్నని, యేసు ప్రభు చెప్పాడు, నేను మీకు సహోదరుణ్ణి, నేను మీకు జ్యేష్ఠుని పెద్దవాడిని, నేను మీ అందరికీ మీకు సహోదరుణ్ణి, నన్ను సహోదరుడా అని పిలవండి అని ప్రభు కూడా చెప్పాడు. ఈ రోజు నుంచి మనమందరం ఎవరమండి? మనమందరం ఎవరము? సహోదరులుగా ఉందరుగాక. ఆమేన్. బైబిల్లో కొంతమంది సహోదరులు ఉన్నారు, శ్రద్ధగా ఆలకించండి. బైబిల్లో కొంతమంది సహోదరులు ఉన్నారు. కొరింథీ 2వ పత్రిక 11:26. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలన ఆపదల్లోనూ, అది ఆ మాట. ఏ సహోదరులు? కపట సహోదరుల వలన ఆపదల్లో చిక్కుపడిపోయాను అంటాడు పౌలు గారు. కపట సహోదరుల వలన ఆపద వచ్చింది నాకు. ఎవరి వల్ల వచ్చింది పౌలు గారు నీకు ఆపద? సహోదరులే, నా తోటి వాళ్ళే సహోదరు. ఎవరి వాళ్ళు? కపట సహోదరుల వాళ్ళు. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, మీరందరూ సహోదరులాగా ఉండండి, సహోదర భావం కలిగి ఉండండి, నేను కూడా మీ సహోదరుణ్ణే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49 చదవండి. తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా తండ్రి చిత్తం చొప్పున చేసేవాడే, నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు నా సహోదరుడు. అందరూ కాదు బ్రదర్స్. ఇక్కడ కులం గురించి వద్దు. ఇక్కడికి వచ్చామంటే మనం అందరం సహోదరులం అంతే. ఆ సంఘంలో అడుగు పెట్టాము, మనకు పెద్దన్న సహోదరుడు యేసయ్య, మనం అందరం సహోదరులము సహోదరులు. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ అక్క చెల్లెళ్ళు, నీ అన్నదమ్ములు అంతే. వేరే బంధాలు ఇక పెట్టుకోకూడదు. ఎంతసేపు సహోదరులము. ఇంకా మామయ్య, మా బామర్దే, ఈ పనికి వాళ్ళ బంధాలు ఇక్కడికి పనికిరావు, ఇంటి దగ్గరే. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని మందిరంలోకి వస్తే మీరందరూ సహోదర భావం కలిగి ప్రవర్తించాలి. ఇక్కడ నా అన్న, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, ఇంతే. ఇంక వేరే బంధాలు వద్దు, వేరే బాంధవ్యాలు వద్దు. ఇక్కడ వచ్చిన తర్వాత సంఘంలోకి వచ్చిన మనందరం సహోదరులము. ఈ సహోదరులు ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలో కొన్ని విషయాలు చెప్తాను. చదవండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయండి. చాలు, అంతేక. సహోదర ప్రేమ నిలవరముగా అంటే నిలకడగా, సహోదరుల మీద ప్రేమని నిలకడగా ఉండనీయండి. అప్పుడప్పుడు ప్రేమ పడుతుంది కొంతమందికి, అప్పుడప్పుడే ప్రేమ పడుతుంది, అప్పుడప్పుడు కోపం వస్తుంది, అప్పుడప్పుడు ప్రేమ పొంగుతుంది. అబ్బా ప్రేమ
ఏమండి పొంగి పొల్లుతుంది, మళ్ళీ ప్రేమ తగ్గిపోతుంది. అట్లా ఉండకూడదు. సహోదరుల మీద ప్రేమ నిలకడగా ఎప్పటికీ ఒకే రీతిగా ఉండాలా. నీ సహోదరుని మీద ప్రేమ, నీ సహోదరి మీద ప్రేమ నిలకడగా నిలవరముగా ఉండనియండి. అంతే, ఇంకేమో సింపుల్ అండి. నీ తోటి సహోదరు మీద, తోటి విశ్వాసం మీద ఏముండాలంటే ప్రేమ ఉండాలా. యేసుప్రభు చెప్పాడే, మీరందరూ సహోదరులు, మనమందరూ సహోదరం అన్నాడే. ఈ ఒక్క మాటను పట్టుకొని, ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఈరోజు ప్రపంచమంతా బ్రదరన్ ఫెలోషిప్ నడుస్తూ ఉంది. బ్రదరన్ ఫెలోషిప్, దానికి మూల వాక్యం, దానికి ఆ సంఘం, ఆ మినిస్ట్రీ, ఆ సంస్థ స్థాపించబడడానికి, బ్రదరన్ ఫెలోషిప్ స్థాపించబడడానికి కారణం ఇది ఒక్క వాక్యం ఆధారం. మనమందరం సహోదరులం, అంతే. దాన్ని పట్టుకొని బ్రదరన్ ఫెలోషిప్ స్థాపించబడింది. సహోదర ప్రేమ నిలవరంగా ఉండండి. మనం సహోదరులు. కాసేపు అబ్బా ఎంత ప్రేమో, వలకపోయడమో, అమ్మో కింద పోతుందేమో, ప్రేమ కారిపోతుందేమో అన్నంతగా ప్రేమ చూపిస్తారు. మళ్ళీ కాసేపటికి ముఖం ఎట్లా, మూతి ఇట్లా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. సంఘంలో మన సహోదరులం అయితే ఎలా ఉండాలమ్మా అంటే వాక్యం చదివిస్తుంది, సహోదర ప్రేమ ఎప్పటికీ నిలకడగా ఉండని అండి. దేవ స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రేమలో కపటం ఉండకూడదు. పైకి ప్రేమించినట్టుగా అక్కో ఎదుటి వాళ్ళు చూసి నమ్మి అమ్మో నిజంగా ప్రేమిస్తుందేమో అన్నట్టుగా యాక్షన్ చేసి లోపల దుర్బుద్ధి పెట్టుకొని, దురుద్దేశం పెట్టుకొని ఉండకూడదు. నిష్కపటమైన ప్రేమ, సహోదర ప్రేమ కలిగి ఉండండి. కపటం లేకుండా ప్రేమించండి. లోపల ఒక రకం, బయట ఒక రకం వద్దు. నిష్కపటమైన ప్రేమ అది ఎలా వస్తుందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదవండి. మూలముగా పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులు అవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించండి. ఎవరి హృదయంలో ఈ నిష్కపటమైన సహోదర ప్రేమ ఉంటుందంటే, మనసు పవిత్రంగా ఉన్న వాళ్ళకి, ఎవరి మనసు పవిత్రంగా ఉంటుందో, ఏ మనసు అయితే ఏమండి ఏ అపవిత్రతకు చోటు లేకుండా పవిత్రంగా ఉంటుందో వాళ్ళ హృదయంలో ఇదిగో నిష్కపటమైన ప్రేమ సహోదరుల మీద పుడుతుంది. మనసు పవిత్రంగా లేకపోతే, మనసులో రకరకాల ఆలోచనలు ఉంటే కనుక, మనసులో దుర్బుద్ధి, దురుద్దేశము, కపటము, మోసము ఇన్ని లోపల మనసులో ఉంటే కనుక వాళ్ళ హృదయంలో నుంచి నిష్కపటమైన, నిష్కలంకమైన ప్రేమ రాదు. ఒక కరెక్ట్ అయిన ప్రేమ వాళ్ళ హృదయంలో పుట్టదు. ఎందుకంటే మనసు సరిగ్గా లేదు, మనసు పవిత్రంగా లేదు. మనసులో ఏదో సాతాను క్విక్ చేస్తున్నాడు మనసు లోపల. అవ్వను ఆదాముని మనసు చెరిపేసిందండి సాతాను. మనసులో ఏదో బీజం వేసింది. అందుకే అంటాడు సంఘంతో, ఓ కొరింథీ సంఘమా, అవ్వను ఆదామును మోసం చేసిన సాతానుగాడు మీ మనసులను చెరుపుతాడేమోనని నాకు భయంగా ఉంది అంటాడు సంఘస్థుల్ని పౌలు గారు. మీ మనసుని చెడగొట్టి మీ మనసుల్ని పాడు చేస్తాడేమో. మనసు పవిత్రంగా లేకపోతే పవిత్రమైన ప్రేమ బయటికి రాదు. నీ సహోదరుల మీద ఎలా ఉండాలంటే వినాలండి, నిష్కపటమైన ప్రేమ నువ్వు చూపించాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమ నిలకడగా ఉండాలా. ఎప్పుడు లోపల దురుద్దేశం ఉంటే కనుక ప్రేమ బయటికి స్వచ్ఛమైన ప్రేమ రాదు, అది కపటంగా ఉంటుంది. ఆత్మఫలం ఏమనగా అబ్బా ఏం చెప్పారమ్మా. ఆత్మఫలం ఏమనగా ప్రేమ 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 నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా. ప్రేమ 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 నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా. సూర్య చంద్రుల
చంద్రులు మారినను, భూమి పునాదులు కదిలినను, సముద్రమే ముందుకు పొంగినను, సముద్రమే ముందుకు పొంగినను, యేసుని ప్రేమ నాపై ఎప్పుడు మారదు మారదు మారదు. ప్రేమ 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 నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా, నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా. తల్లి వలె తన కౌగిటిలో ఉంచుకొని నన్ను పెంచెనుగా, తల్లి వలె తన కౌగిటిలో ఉంచుకొని నన్ను పెంచెనుగా. శత్రువగు అపవాది తంత్రము, శత్రువగు అపవాది తంత్రము, ఎదిరించుటకు శక్తిను సంగెన్ మారదు మారదు మారదు. ప్రేమ 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 నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా, నా ప్రభుని ప్రేమ. హల్లెలూయా. యేసే ప్రేమ మారదు, ఎప్పుడు ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు నా ప్రభు. భూమి పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు ఒకే ప్రేమ. ప్రేమలో మార్పు లేదు. మనుషుల ప్రేమల్లో మార్పులు వస్తాయి. డబ్బు ఉన్నప్పుడు ఒక రకం ప్రేమిస్తారు, డబ్బు బాగుందనుకో అన్నా, డబ్బు పుష్కలంగా ఉంటే నీ దగ్గర అబ్బా ప్రేమ ప్రేమ పొంగుతుంది. నీ దగ్గర డబ్బులు కాస్త అయిపోతే ముఖం చాటేసుకుని వెళ్ళిపోతారు. అందంగా ఉన్నావు అనుకో, అబ్బా బెల్లం చుట్టూ ఈగలే. అందంగా ఉంటే బెల్లం చుట్టూ ఈగలు తిరుగుతూ ఉంటాయి, రౌండప్ చేస్తుంటారు. నీకు ఆ ఆరోగ్యం క్షీణించిపోయి అందం కరిగిపోతే నీ ముఖం కూడా చూడరు. ఇవి లోక ప్రేమలు. డబ్బు ఉన్నప్పుడు ఒక ప్రేమ, డబ్బు లేకపోతే ఒక ప్రేమ. ఆరోగ్యంగా ఉంటే ఒక ప్రేమ, ఆరోగ్యం క్షీణించిపోతే ఒక ప్రేమ. నా యేసయ్య ప్రేమ మారదు, ఎప్పుడు నిలకడగా ఉంటుంది. మీరు కూడా సహోదరులు అయితే మీ ప్రేమ నిష్కపటముగా నిలవరముగా ఉండనియండి. నీ మనసు పవిత్రంగా ఉంటే నిష్కపటమైన ప్రేమ మీలో పుడుతుంది. అది నిలకడగా ఉంచుకోవాలా. ఎప్పుడు ఒకటే ప్రేమ ఉందా మీలో? ఒక 10 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తిని ప్రేమించినట్టుగా ఇప్పుడు ప్రేమిస్తున్నావా? అదే ప్రేమ నీలో ఉందా? భార్య భర్తల మధ్య ప్రారంభంలో ఉన్న ప్రేమ ఇప్పుడు ఉందా? ప్రభు అంటాడు, మీరు సహోదరులు అయితే మీరు సహోదర ప్రేమ నిలకడగా ఉండనియండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిష్కపటమైన ప్రేమ ప్రేమించండి. యేసయ్య ప్రేమ అది. ఆ ప్రేమలో మార్పు ఉండదు, మారదు. ఏ కాలమైనా ఒకటే ప్రేమిస్తాడు. ఇప్పటికి ప్రభు ఒకే విధంగా ప్రేమిస్తాడు. మనం కూడా అలాగే ప్రేమించాలి. మీ సహోదరులు కనుక ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండండి. అది పవిత్రమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. అది పవిత్రమైన మనసు ఉన్న వాళ్ళకి పుడుతుంది ఆ ప్రేమ. లేకపోతే దురుద్దేశంగా ఏమండి నాటకాలు ఆడి దొంగ ప్రేమ పుడుతుంది, పాడు చేసే ప్రేమ, నాశనం చేసే ప్రేమ. అది వద్దు. నిష్కపటంగా ఏమండి నిలవరమైన ప్రేమ నీలో పుట్టునుగాక. నేను స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోక ప్రేమలు ఉంటాయి, ఆ ప్రేమ వేరు. లోక ప్రేమలు వేరు. అబ్బో మామూలు కాదు. మెలకలు తిరుగుతూ ఉంటారు కొంతమంది, మెలకలు తిరిగి చుట్టూ తిరుగుతూ ఉంటారు. గమనించాలి, ఓహో తేడాగా ఉంది వ్యవహారం అని. కనుక దేవుని ప్రేమతోనే ప్రేమించాలా. వేరే ప్రేమలు నీలోకి రాకూడదు. ఆ ప్రేమ రావాలంటే నీ మనసు పవిత్రంగా ఉండాలి. అప్పుడు దేవుని ప్రేమ పంచుతావు, ఎదుటి వ్యక్తి మీద దేవుని ప్రేమ చూపిస్తావు. ఇంకో మాట చూద్దాం. ఇంకో మాట లేవియ కాండము 19వ అధ్యాయం 17వ వచనంలో, నీ హృదయములో అదిగో నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పెట్టుకోకూడదు, నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకున్నట్లు నీవు తప్పక వాని ఏం చేయాలి? గద్దించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సహోదరుని మీద ఏం పెట్టుకోకూడదమ్మా? పగ. పాస్టర్ గారు ఎవరి మీద లేదండి, మా అత్త మీద మాత్రం ఉంది నా కోపం, పగ. అత్త మీద ఉంటుంది కొంతమందికి, ఇక్కడ ఎవరి మీద ఉండదు. కానీ
అత్త మీద పగ సాధిస్తున్నారు కోడళ్ళు. నీ సహోదరుని మీద, నీ సహోదరి మీద ఏం పెట్టుకోకూడదు, నీవు పగ పెట్టుకోకూడదు. ఇప్పుడు పరీక్ష చూస్తే మిమ్మల్ని కొంతమందిని పగలు సాధిస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా అన్న మీకు తెల్లన్నా మనిషి సంగతి మీకు అమ్మ కాదలమ్మా, దేవుడు క్షమించారు, ప్రభు క్షమించారు కదా, మీకు తెలియదన్న అసలు విషయము, ఇది మామూలు మనిషి కాదు, మా అత్త అదిగో పరికిమాల మనిషి పక్కన కూర్చుంది కదా, మామూలుది కాదన్నా పగ. ఏం సాధిస్తావు తల్లి పగతో? ఏం మూట కట్టుకుంటావమ్మా నీవు పగతో? ప్రభు చెప్తాను, సహోదరులం అయితే మీరు పగ పెట్టుకోవద్దు నీ సహోదరుల మీద, నీ సహోదరి మీద. తీసే ఈరోజు నీవు సహోదరు అయితే, దేవుని ప్రేమ నీలో పుట్టితే నీ సహోదరుల మీద పగను తొలగించుకో. ఈరోజు ఆమోస్ గ్రంథం 5:10 చదువుతా ఆలకిద్దాం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు ఏం పెడతారమ్మా? పగ పెట్టుకుంటారు. యథార్థముగా మాట్లాడు వారిని చూడండి, గుమ్మంలో నిలబడి బుద్ధి చెప్పే వారి మీద జనులు ఏమంటారమ్మా? జనులు ఏం చేస్తారు? పగ పెట్టుకుంటారు. బుద్ధి చెబితే ఒక మాట, అరే బాబు అమ్మా కొంచెం క్రమంగా నడుచుకోండి అమ్మా అని పాస్టర్ గారు బోధిస్తే పాస్టర్ మీద పగ. అర్థమవుతుందాక? పాస్టర్ గారి మీద పగ. ఇప్పుడు ఉన్నారు కొంతమంది, ఇక్కడ ఉన్నారు. నేను ఎందుకు ప్రభు ఈ వాక్యం చూపిస్తావు నేను అడుగుతున్నా. నువ్వు చెప్పురా బాబు, నీకెందుకు చెప్పు అంటున్నాడు దేవుడు. బుద్ధి చెప్పేవారి మీద గుమ్మంలో నిలబడి, బలిపీఠం మీద నిలబడి బుద్ధి చెబుతూ ఉంటే వారి మీద పగ. మాకు బుద్ధి చెప్తున్నాడు ఈ మనిషి, ఈయన అని ఆయన మీద పగ. నేను బుద్ధి చెప్పి సరి చేసుకోనరా బాబు, గతంలో ఏమో చేశారు, మీ ఇష్టం వచ్చిన భక్తి చేశారు, ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా చేద్దామంటే పాస్టర్ గారు మాకు తిడుతున్నాడు. అరే మీరు చేసే క్రియలు సరిగా లేవు, ఇదిగో ఈ విధంగా నడుచుకోండి, బైబిల్ ఏ విధంగా ఉంది అని బుద్ధి చెబితే తిడుతున్నాడు. అంటే ఇంక వాక్యమే తెలియదు అని. వాక్యంలో జీరో అండి. చిన్నప్పుడు స్కూల్లో ఏమని ప్రతిజ్ఞ చేశారు? జనగణన పడిన తర్వాత ప్రతిజ్ఞ ఏం చేస్తారు? భారతదేశము ఎవరెవరు? భారతీయులందరూ. అబ్బా, చిన్నప్పుడు చెప్పింది భలే గుర్తుంది మీకు. భారతీయులందరూ సహోదరులు అంట. మరి సంఘంలో సహోదర భావం ఏది నీకు? భారతీయులందరూ సహోదరులు అన్నావే చిన్నప్పుడు స్కూల్లో ప్రతిజ్ఞ అని చెప్పి చేయి చాపి. మరి సంఘంలో సహోదరులు పగ, ద్వేషం రగిలిపోయి పగలు పెట్టుకోకూడదు. బుద్ధి చెబితే పగపడతావా? ఇది సరిగ్గా నడుచుకోమ్మా, ఇది మంచిది కాదు. ఈరోజు ఈ పగ ప్రతీకారంతోనే ప్రపంచంలో తీవ్రవాదం, నక్సలిజం, టెర్రరిజం సమస్తానికి మూలం పగ. ఎదుటి వ్యక్తి మీద పగ పెరిగిపోయి ఇక్కడ ఏమని చేయాలని చెప్పేసి వాళ్ళు కలిసిపోతున్నారు, హత్యలు చేసుకుంటారు, చంపుకోవడము, నరుక్కోవడము. ఈ నక్సల్స్ తయారు కావడానికి, టెర్రరిస్టులు తయారు కావడానికి పగ హృదయంలో పగ. అంతే, ఎదుటివారి మీద పగ, ఆ కులం వాళ్ళ మీద పగ, వాళ్ళు నాశనం చేద్దామని చెప్పి పగతోనే ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు. ఇదిగో ఈ రోజు నుంచి నీ హృదయంలో చెప్తున్న, నా హృదయంలో పగంతా నా ప్రభు తీసివేయను గాక, పగ తొలగిపోవును గాక. బుద్ధి చెప్తే అన్న బ్రదర్ సరిగ్గా నడుచుకోనంటే నువ్వు పగపడతావా? ఈయన అంత తేల్చాలా, సమయం దొరకాలా, సమయం దొరికినప్పుడు చూస్తా అని లోపల పగ రగిలిపోతుంది. బైబిల్లో జరిగింది అట్లాగే. బైబిల్లో అట్లాగే జరిగింది. మార్కు సువార్త 6వ అధ్యాయం 19-20 చదవండి. చూడండి, మీ బైబిల్ తెరిచి చూడండి. మార్కు సువార్త 6:19-20. హేరోదియా ఎవరి మీద? హేరోదియా అతని మీద పగబట్టి, ఓరే నాయనో, హేరోదియా అతని మీద పగబట్టి అది చంపాలని ప్లాన్ చేసుకుంది. ఎవరిని? పాస్టర్ గారిని. హలో అక్కో, పాస్టర్ గారిని చంపాలని. ఏం చేశాడమ్మా పాస్టర్ గారు? నీకు బావతో వెళ్ళిపోయింది, పనికి మారింది, దుర్మార్గురాలు. భర్తను వదిలేసింది, భర్తను చంపించి వాళ్ళ బావతో పోయి పెళ్లి చేసుకుంది బావని. అది పాస్టర్ గారు వచ్చాడు, యోహాన్ పాస్టర్ గారు. హేరోదు, మీ తమ్ముని చంపి మీ తమ్ముడి భార్య తెచ్చుకుంటావా నువ్వు? దుర్మార్గుడా, హేరోదు
ఇది పాపం, ఇది భయంకర నేరం అని ఉన్నది ఉన్నట్టు గద్దిస్తే పాస్టర్ గారు, యోహాను పాస్టర్ గారు ప్రవక్త, ఆయన చేసిన పాపాన్ని ఎత్తి చూపిస్తే ఇప్పుడు పగ. ఆ మనిషి హేరోదియా పగబట్టింది. హేరోదు కూడా చంపాలని ఇద్దరు ప్లాన్ చేసుకుంటాం. ఎలా చంపేది పాస్టర్ గారు, ఎక్కడ చిక్కించుకుందాం. చేసిన పనికిమాల పని చెప్పి సరి చేసుకోమని చెప్తే పగబడతావా? సేవకుల మీద, సహోదరుల మీద. అమ్మో చూడండి, సంఘంలో అటువంటి వాళ్ళు ఉన్నారు, దుర్మార్గ మనుషులు. బతుకు మార్చుకోమని చెప్తే పగబడతావా? సరి చేసుకొని బతుకు సరిగ్గా లేదు, బతుకు మార్చుకోమని చెప్తే పగబడతావా సేవకుల మీద? హేరోదియా పగబట్టిందంట. సమయం చూస్తూ ఉంది, అదును చూస్తూ ఉంది, ఎప్పుడు దొరుకుతాడా. గద్దిస్తే చూస్తున్నా, బుద్ధి చెప్తానంట. గుమ్మంలో నిలబడి బుద్ధి చెప్తానంట. ఏం చేస్తారంట వాళ్ళు? పగబడుతున్నారు. మరి ఏం చేద్దాం? బతుకు మార్చుకోమ్మా, ఇలా నడుచుకోకూడదమ్మా. నువ్వు ఒక విశ్వాసివి, నీకు ఇంతకుముందు వాక్యం తెలియక ప్రవర్తించావు, మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా క్రమంగా నడుచుకొని చెప్తే వీడికి వీడికి బుద్ధి చెప్తే జాగ్రత్త చెప్తున్నా. పగతోనే నాశనం అయిపోయి చాలామంది పగ పెట్టుకొని ఘోరంగా జీవితాలు ముగించబడ్డాయి. ఎందుకో ఈ మధ్యాహ్న కాలం ప్రభు చెబుతున్నాడు, సహోదరుల మీద పగ పెట్టుకోవద్దు. గద్దిస్తే బతుకు మార్చుకోవాలి, కానీ పగ పెట్టుకుంటే ఎట్లా? యోహాను గారి మీద ఆయన పాపం చేశాడా? నీ బతుకు మార్చుకోమ్మా, కొంచెం సరి చేసుకోమ్మా. నువ్వు తిరుగుతున్న విచ్చలవిడిగా భర్తను వదిలిపెట్టి భర్తను చంపేసి అంటే ఎవరు చెప్పారు మా గురించి? నేను మా ఆయన్ని పప్పుగుత్తో కొట్టిన సంగతి ఎవరు చెప్పారు పాస్టర్ గారికి? వాళ్ళ ఆయన పప్పుతో కొట్టిన పనికి మాలింది. ఇక్కడే ఉంది, కూర్చొని ఉంది, ఎక్కడో కాదు. వినండమ్మా, ఇక్కడే కూర్చొని ఉంది, భక్తురాల్లాగా ముసుగేసి మళ్ళీ పప్పుగుత్తో కొట్టినాడు తాగొస్తే వాడు. ఎవరు చెప్పారు నా గురించి? మా పక్కింటి వాళ్ళు చెప్పారా? మా తోడి వాళ్ళు చెప్పిందా? మా ఆడపడు చెప్పిందా? ఇక పగ పాస్టర్ గారి మీద. చెప్పినందుకు వాళ్ళ మీద పగ. చెప్పారేమో నా గురించి మొత్తం చెప్పారేమో. కొట్టుకో, నీ భర్తను ఇదెంత కొట్టు. వాడిని కోపం వచ్చి పొడిచాడు అనుకో, సస్తావు. ఏమైతే పరిస్థితి? తాగి వచ్చాడు అనుకో, వాడు ప్రార్థన చేయి, కాళ్ళ దగ్గర మోకరించి, అయ్యా నా భర్తను మార్చు అయ్యా, ఏడ్చి కింద కలిసి ప్రార్థన చేయి, దేవుడు మార్చడా? బుద్ధి చెబితే బతుకు మార్చుకోమ్మా, సరి చేసుకోమ్మా చెబితే పగబడతావా సేవకుల మీద, తోటి విశ్వాసం మీద? మాయ్ అలా చేయకూడదమ్మా, తప్పు కదా అని చెప్తే నీకే తెలుసు అని ఇంకా ఆ మనిషితో మాటలు కట్టు. మనిషి చెప్పిందని బుద్ధి చెబితే నా మాట వినండి. ఈరోజు సహోదరులు అయితే మీరు పగ పెట్టుకోవద్దు. బుద్ధి చెప్తారు, బుద్ధి చెప్పినప్పుడు సరి చేసుకో, బతుకు మార్చుకో. అంతేగాని పగ పెట్టుకుంటే ఎట్లమ్మా? పగ పెట్టుకోవద్దమ్మా నా మాట వినండి. మీరు సహోదరులు అయితే తోటి విశ్వాసం మీద పగ పెట్టుకోవద్దు, వదిలిపెట్టండి. పగలు ద్వేషాలు వద్దు, దాంతో ఏం సాధించలేవు, శూన్యం. గనక సమాధానంగా ఉండు. సహోదరులు అయితే పగ పెట్టుకోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ ఇంకొక మాట చూ, సహోదరులు ఎలా ఉండాలి? ఓబద్య 12వ వచనం. నీ సహోదరుని చూడండి, నీ సహోదరుని శ్రమానుభవ దినమున చూచి నీవు ఆనందం పొందడము తగదు. చాలు. నీ సహోదరుని యొక్క శ్రమ దినము, శ్రమానుభవం చూసినప్పుడు నీవు ఏం చేయాలి? ఆనందపడకూడదు. సహోదరులు, నీ తోటి సహోదరులు, తోటి విశ్వాసులకి శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా అండి? వాళ్ళ శ్రమలు చూసి నీవు ఆనందపడకూడదు, సంతోషపడకూడదు. నీ తోటి సహోదరులకి శ్రమలు వచ్చినప్పుడు నీ వంతుగా నీవు సహాయం చేయాలి తప్ప, పోతారులే మనకెందుకు, సస్తే సావని బతికిపోతుంది మనకెందుకు, పోతే పోని అని శ్రమల్లో ఉన్నప్పుడు వారు నీవు ధరండి నువ్వు సంతోషించుకోకూడదు. నీ పగవాళ్ళకి, నీ తోటి సహోదరులకి, నీ మందిరంలో ఉన్న తోటి సహోదరులకి ఏదైనా శ్రమ బాధ వస్తే నీవు గంతులేసాయ్, చూసావా ఈ పనికి వాళ్ళు పని చేశారు కనుక ఇది వచ్చింది వీళ్ళకి అని నువ్వు సంతోషించి గంతులేసుకోకూడదు. నీ సహోదరునికి శ్రమ వచ్చినప్పుడు నీవు ఆనందం పొందకూడదు, తగదు అంటాడు ప్రవక్త. శ్రమలు రేపు నీకు రావచ్చు అక్క. ఇప్పుడు వాళ్ళకు వచ్చాయి, ఇబ్బంది పడుతున్నారు, శ్రమల కొలిమిలో నువ్వు ఇప్పుడు సంతోషంగా ఎగురుతున్నావు, రేపు నీకు వస్తే అదే శ్రమలు కనుక రేపు నీకు రావచ్చు. కనుక శ్రమలలో వాళ్ళని చూసి నువ్వు హేళన చేసి సంతోషించి సావనిలే, వాళ్ళు సావని మనకెందుకులే అని నవ్వుకుంటూ ఉండకూడదు.
అనేక శ్రమలు పడిన మీదటనే మనం ఎక్కడికి వెళ్ళాలి? అనేక శ్రమలు పడిన మీదటనే పరలోక రాజ్యం వెళ్తాం. అనేక శ్రమలు పడుతున్నప్పుడు ఉంటారండి, దేవుని దగ్గరగా ఉన్నారనే సంగతి గుర్తించాలి. ఒక వ్యక్తికి, ఒక కుటుంబ శ్రమలు వచ్చాయంటే వాళ్ళు దేవుని సమీపంగా ఉన్నారు అంతే. ఇప్పుడు శ్రమల్లో ఉన్నావా, నువ్వు దేవుని దగ్గరగా ఉన్నావని అర్థం. నాకు శ్రమలు వచ్చాయి, నాకు తెలుసు. నేను ఎన్నోసార్లు బాధపడేవాడిని. ఈ హోసన్న మినిస్ట్రీస్లో సేవకులందరూ బాగా సేవ చేస్తున్నారు, హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా. నాకే ఏరికోరి వస్తుంది శ్రమలు అని బాధపడేవాడిని ఎన్నోసార్లు. ఎన్ని శ్రమలు అంటే అన్ని. అప్పుడు నాకు అనిపించింది, ఒక సేవకుడు చెప్పాడు, అరే బాబు, శ్రమలలో ఉన్న వాళ్ళకి దేవుడు పక్కనే ఉంటారా. నేను స్తోత్రం కలుగును గాక. నీ శ్రమలలో పాలొందుటయేనా మాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో ఆయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహ నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మరితిని యేసయ్యాని, కడుగబడినందున నీ అనాది హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది కలో హృదయ సీమా. ఆమేన్, హల్లెలూయా. నీ సహోదరునికి శ్రమలు వచ్చినప్పుడు, ఆ శ్రమలో బాధపడి కుమిలిపోతుంటే నీవు సంతోషించొద్దు, అది మంచిది కాదు. నీ సహోదరులకి సహాయం చేయి. యోబు శ్రమలు వచ్చి పిల్లలు చనిపోయి ఇల్లు కులిపి వస్తుంటే, రే ఏ పాపం చేశాడో, భయభక్తులు కలిగిన వాడు యోబు నన్ను అన్నాడు. మరి ఏ పాపం చేశాడో, ఏ అక్రమం చేశాడో, అందుకే ఇంత ఆపద వచ్చింది, ఇంత శ్రమలు వచ్చాయి, ఇంత నిందలు వచ్చాయి అని ఊరంతా మాట్లాడుకుంటున్నారు. చివరికి ప్రాణ స్నేహితులు కూడా, అరే ఏదో తప్పు చేసావా, ఏదో పాపం చేసావా దేవునికి విరోధంగా? అరే నేను ఎవరు తెలుసు కదరా మీకు? కాదురా, ఊరంతా అనుకుంటున్నారు యోబు ఏదో పాపం చేశాడు అందుకే శ్రమలు వచ్చాయని. నన్ను అలాగే అన్నారండి కొంతమంది సేవకులు. నేను నిరూపించుకుంటాను. ఎట్లా నిరూపించుకోవాలి? సరే అన్నీలే, అంతే అన్నీలే, వాళ్ళు అన్నంత మాత్రం నాకేం జరగదులే అని వదిలేసా. సిగ్గు ఎగ్గని వదిలేసి ఇక దేవుని బాధలు పట్టుకున్నా. ఎవరైతే అన్నారో ఆ మాటలు సిగ్గుతో తలదించుకున్నారు. ఒకరోజు నా ప్రభువును ఘనపరిచాడు. స్తోత్రం కలుగును గాక. నా ప్రభువును హెచ్చించాడు. అందరూ చూస్తూ ఉండగా హెచ్చించి ఘనపరిచాడు. తలగా ఉంచాడు నా దేవుడు. శ్రమల్లో ఉన్నప్పుడు హేళన చేశారు, ఎగతాళి చేశారు. తోటి సహోదరులు ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవద్దు, ధైర్యపరచొద్దు. ధైర్యం చెప్పి నీ సహోదరుడు శ్రమల్లో ఉంటే నీవు ఆనందిస్తావా? ఏం చేశారో, కుటుంబం సర్వనాశనం అయిపోయింది, ఏం చేశారో పనికిమాలోళ్ళు, అందుకే గతి పట్టింది అని నువ్వు అన్నావంటే రేపు నీకు వస్తే అదే శ్రమ. కనుక నీ సహోదరు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు అంటాడు నీవు ఆనందించకూడదు. వాళ్ళ సమస్యల్లో ఉంటే, బాధల్లో, కన్యల మధ్యలో ఉంటే నువ్వు హేళన చేయొద్దు. పాత నిబంధన పరిశుద్ధులు చూడండి, పాత నిబంధనల పరిశుద్ధులు. అబ్రహాం ఉన్నాడు, తమ్ముని కొడుకు లోతు ఒక ప్రాంతంలో ఉంటే అందరూ వచ్చి ఆ ఊరి మీద పడేసి ఆ ఊరు నాశనం చేసి లోతు కుటుంబాన్ని తీసుకెళ్ళిపోతుంటే ఎవరో చెప్పారు సమాచారం అబ్రహాంకి, అయ్యా అబ్రహాం, నీ తమ్ముడు లోతు చెరపట్టబడ్డాడు, తీసుకెళ్ళిపోతున్నారు ఏరే రాజులు, కుటుంబాన్ని పిల్లల్ని ఈడ్చుకెళ్ళిపోతున్నారు అయ్యా అన్న వెంటనే అబ్రహాం పైకి లేచారు. నా తమ్ముడు చెరపట్టి శ్రమల్లో ఉంటే నేను ఊరుకుంటానా? మధ్యరాత్రి వచ్చింది వార్త, సమాచారం అబ్రహాంకి. ఆ మధ్యరాత్రి పైకి లేచి,
రెడీ కండ్రా. నేను ఒక 318 మంది తీసుకొని అబ్రహాము ఎంతమంది ఆ పక్క లక్షల మంది సైన్యము రాజులు ఉంటే తన తమ్ముడిని తీసుకెళ్ళిపోతానని తెలిసి మరుక్షణ శ్రమల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు తన తమ్ముడు అని చెప్పి తెలిసిన మరుక్షణమే అబ్రహాము పైకి లేచి తన పని వాళ్ళని తీసుకొని కేవలం 318 మంది తీసుకొని బయలుదేరి వెళ్ళి వాడికి ఎదురు నిలబడ్డాడు. లక్షల మంది రాజులు సైన్యం వాళ్ళు ఎదురు నిలబడ్డా, నా తమ్ముడిని చెరబట్టబడతారా, ఎవరికో నా తమ్ముడు వాడని చెప్పేసి యుద్ధం చేసి అబ్రహాము గెలిచి వాళ్ళని సంహరించి తన తమ్ముడిని క్షేమంగా తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? పోతే పోయిలే నాకెందుకులే అని అంటారండి. ఇది కదా మన విశ్వాసులు ఎంతోమంది కష్టాల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే నాకు ఫోన్ చేస్తే మరుక్షణమే ఒకవేళ మర్చిపోతారేమో తర్వాత అని చెప్పి అప్పుడే ప్రార్థన చేస్తాను. అప్పుడే, అది ఏ టైమే సరే, కారు వెళ్తున్నానా అప్పుడే ప్రభువా కాపాడిన ఆయన. ఎందుకంటే మరి సమయం దాటిపోతే వాళ్ళకి శ్రమ ఎక్కువ అవుతుందేమో, ఆ సమయంలో ప్రార్థన చేద్దామని ఫోన్ చేసిన మరుక్షణం ప్రార్థన చేద్దాం. ఆ మధ్యరాత్రి కావచ్చు, వాళ్ళు ఫోన్ చేశారంటే ఏ శ్రమలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, అప్పుడే ప్రార్థన చేస్తాం. విడిపించు నాయన, కాపాడు ప్రభువా. మా చేత ఎంత మట్టుకు మాకు తెలిసినంత వరకు శ్రమల్లో ఉన్నా తెలిస్తే ఫోన్ వస్తే వెంటనే మాట్లాడకుండా మరుక్షణమే వారి కోసం ప్రార్థన చేసి ప్రభు చేతికి అప్పగించి కాపాడమని వేడుకొని ప్రార్థన చేస్తాం. ఎట్లా సావనిలే మనకెందుకు అనుకోవాలా. ఇది దేవుడికి అప్పగించిన నాకు సంఘం, ఇది దేవుడు నాకు అప్పగించిన విశ్వాసులు, వాళ్ళ మీద ఒక బాధ్యతగా ఉండాలి. ఏది కష్టం, అందుకని రోజు ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు ఉదయం లేచి ప్రభువా వాళ్ళు వెళ్తున్న మార్గంలో అపాయాలు జరగకూడదు, కాపాడు ప్రభువా, ఏ ఆపద రాకూడదు అయ్యా, నాకు అప్పగించావు సంఘాన్ని, వాళ్ళకి ఏ నష్టం జరిగినా నాది బాధ్యత, నేను కేర్ తీసుకోవాలి అని విశ్వాసులకు ఏ నష్టం కలగకుండాలని ప్రతిరోజు తెల్లవారుజాము లేచి అందరి కోసం మోకాల మీద ప్రార్థన చేస్తుంది. ఈ సంఘంలో అడుగుపెట్టి ఏ కుటుంబానికి నష్టం రాకూడదు, ఆపద రాకూడదు, శ్రమలు రాకూడదు, మీరు కాపాడండి ప్రభు అని ఒక బాధ్యత కలిగిన ఒక సేవకుడిగా. పోతే నాకెందుకులే అని అనుకోవాలి, ఎప్పుడు అనుకోవాలా. ఈ రోజు వరకు దేవుడు చూస్తున్నాడు, దేవుడు సాక్షి, దేవుడే సాక్షి. దేవుడి స్తోత్రం కలుగును గాక. అలా కనుక నేను పోతే సస్తే సార్ బతికి నాకెందుకు అని అనుకునేది కనుక దేవుడు చూస్తాడు, లెక్క అడుగుతున్నాను. ఇంత నేను ఈ మాట అంటున్నానంటే దేవుడి సాక్షి అని, దేవుని సాక్షి పెట్టానంటే ఆ మంచి మనసాక్షి ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. కొన్నిసార్లు గద్దిస్తాను, కోపంతో ఏమంటే గద్దిస్తారు, బతుకు మార్చుకోవాలని, సరి చేసుకుంటారని, అంతే తప్ప నాశనం కావాలి ఎప్పుడు కోరుకోవాలా. అది మనసులో కూడా రాదు. శ్రమల్లో ఉన్నప్పుడంట దేవుడు అంటాడు, నువ్వు సంతోషించొద్దు, వాళ్ళని ఆదరించు. నీ సహోదరు శ్రమలు, నీ సహోదరి బాధల్లో ఉంటే చూస్తూ మౌనంగా ఉండి వెళ్ళిపోవద్దు. సావనిలే మనకెందుకు లెటర్ సావనిలే అనుకోవద్దు, పరామర్శించు, విమర్శించొద్దు. యోనాకు దేవుడు చెప్పాడు, యోనా ఆ నినివే పట్టణానికి వెళ్ళరా, నినివే పట్టణం నాశనం అయిపోతుంది, ప్రజలు ఇచ్చలకు తిరుగుతున్నారు, పోయి వాక్యం చెప్పురా బాబు అని యోనా ప్రవక్తకి దేవుడు చెప్తే నినివేకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? చివరికి ఏమైంది? చేప మింగి, మనకంతా తెలుసు, చేప మింగింది, వచ్చి మళ్ళీ నినివేలో కక్కేసింది. అప్పుడు వెళ్ళాడు, ప్రజలారా నినివే పట్టణం వస్తున్నారా, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, జాగ్రత్త, బతుకు మార్చుకోండి, సరి చేసుకోండి అనేసరికి ఒక్కరోజు అలా వెళ్ళాడు, ఊరంతా తిరిగాడు, కొన్ని వీధులు తిరిగాడు. ఈ మాట చెప్పేసరికి ఈ మాట దేశం అంతా వ్యాపించిపోయి, అమ్మో దేవుని ఉగ్రత వస్తున్నారు మన దేశం మీదకి, వెంటనే అందరూ అలర్ట్ అయిపోయి బతుకులు మార్చుకున్నారు, గోనెపట్ట ధరించుకున్నారు. రాజు దిగి వచ్చాడు, అందరూ ఏడ్చారు, అయ్యా కాపాడు, మా దేశాన్ని కాపాడయ్యా అని కేకలేసి ఏడ్చేసరికి దేవుడు చూశాడు, మనసు మార్చుకున్నాడు. నాశనం చేద్దాం అనుకున్నాడు వాళ్ళ ప్రవర్తన చూసి, ప్రభు మళ్ళీ మనసు మార్చుకున్నాడు. ఇప్పుడు సేవకుడు యోనా వాక్యం చెప్పాడు, బతుకు మార్చుకోండిరా అన్నాడు అని వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నాశనం అయిపోతారా, ఎప్పుడు కాలుస్తారు దేవుడు వీళ్ళని, ఎప్పుడు ఆకాశం అగ్ని గురించి బూడిద అయిపోతారా చూస్తూ ఉన్నాడు. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా రాలేదు అగ్ని, ఇంకా అగ్ని రాలేదే, 12 అయిపోయిందే, ఇంకా రాలేదు అగ్ని, ఈ పాటికి వచ్చి దేశంతో బూడిద అయిపోవాలి కదా. చూస్తుంటే సాయంత్రం అయింది, అగ్ని రాలా, ఆ దేశం అట్లా క్షేమంగా ఉంది. ఈ లోపల నేను కూర్చున్న చెట్టు ఎండిపోయింది, సొరచెట్టు ఎండిపోయి ఎండ తేసరికి విసుగు పుట్టింది. ఏంటయ్యా నువ్వు? అరే నీకు కొంచెం ఎండ తగిలితే నువ్వు నాటుకోలే చెట్టు, ఎవరో చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటే నీడొచ్చింది, కాసేపు నీడొచ్చింది, అది ఎండిపోయి ఎండ తగిలితే అంత బాధపడుతున్నావంటరా. వాళ్ళు నా ప్రజలు, నా రక్తం చేత కడగబడిన వాళ్ళు పశ్చాత్తాపడుతుంటే చంపమంటావా? వాళ్ళ నాశనం కావాలని కోరుకుంటున్నాడు యోనా. వాళ్ళు సస్తే చూద్దామని, బూడిదైపోతే చూద్దామని కూర్చొని చూస్తూ ఉన్నాడు. ప్రభు అంటాడు, నీ సహోదరుడు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఆనందించుకోకూడదురా,
ఆనందంతో గంతులేస్తావా వాళ్ళు చచ్చిపోతుంటే? బాధ్యత ఏది నీకు? భారం ఏది నీకు? నేను నా కుటుంబం బాగుంటే చాలే అనుకుంటే ఎట్లా అమ్మా? నా మాట వినండి. నీ తోటి సహోదరులకు ఏదైనా శ్రమ వస్తే, బాధ వస్తే వెంటనే ప్రార్థన చేయండి. నీ దగ్గర ఏమి లేకపోతే ఉంటే సహాయం చేయి. అంతేగాని పోతే పోయారులే నన్ను అంత మాట అంటావా? ఇప్పుడు నీకు జరిగి చూడు ఏమైంది బతుకు అని అనకూడదు. కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళని ఏదో తిట్టారని చెప్పేసి వాళ్ళకి నష్టం కలిగితే సావాలా, అంటే పోవాలా, కుటుంబం నాశనం అయిపోవాలా, కొంప కొల్లరైపోవాలా, కుటుంబం కాలిపోవాలా, బూడిదైపోవాలి. ఇట్లా శాపాలు పెడితే విన్నారండి, రివర్స్ వస్తుంది. జాగ్రత్తగా ఉండి రివర్స్ వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ సహోదరుల మీద నువ్వు ఎలా ఉండాలి? మనం అందరూ సహోదరులము. చెప్పండి, ఒకటి సహోదరులను ఎలా ఉండాలి? మనం సహోదరులు ఎలా ఉండాలి? ఒకటి ప్రేమ కలిగి, నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ నిలకడగా ఉండాలి. 2, నీ హృదయంలో నీ సహోదరుని మీద ఏం పెట్టుకోకూడదు? పగ 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 పెట్టుకోకూడదు, వద్దు. 3వదిగా మీ సహోదరుల మీద ఎలా ఉండాలి? మీరు సహోదరు శ్రమలు వస్తే గంతులేసి పాటలు పాడుకోవాలి, అంతే కదా? అబ్బా కూటం పెట్టేసి వాళ్ళ నాశనం అయిపోయారు, పాస్టర్ గారు కూటం పెట్టండి మాకు అని పాటలు పాడాలి గంతులేసి. అదేనా నీ సహోదర ప్రేమ? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక 2 చిన్న మాట చెప్పి ముగిస్తా. సహోదరు ఎలా ఉండాలి? కీర్తన గ్రంథం 133వ కీర్తన, బాగా తెలిసిన వాక్యం. 133 మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. కింద చివరి 2 లైన్లు చదువు. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండాలని యేసయ్య ఆజ్ఞాపిస్తాడు. ఏ సంఘములో అయితే, ఏ కుటుంబంలో అయితే సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తారో అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవం ఉండాలని యేసయ్య ఆజ్ఞాపిస్తారంట. అందుకు మొత్తుకొని చెప్పేది మీకు, సంఘం అంతా ఐక్యంగా ఉండండి అయ్యా. నా మాట వినండి. గ్రూపులు వద్దు, ఇక్కడ కులపిచ్చొద్దు. హలో బ్రదర్స్, వినో, ఇక్కడ కులపిచ్చి రాకూడదు, గ్రూపులు రాకూడదు, పెత్తనాలు వద్దు. అందరూ ఒక మాట మీద ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండాలని ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఎందుకంటే ఎక్కడైతే సహోదరులందరూ ఐక్యత కలిగి ఉంటారో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. నీ కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, ఐక్యంగా ఉంటే కనుక అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. 21 సంవత్సరాల్లో సేవకు వచ్చినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళి ఇదే చెప్తున్నాను. మనం అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఓసన్న ఫ్యామిలీ, ఇది సహోదర భావం కలిగి ఒకరికి అర్థం చేసుకుంటూ ఉండండి అని మొత్తుకొని చెప్పాను. అందుకే సహోదర ఐక్యత కలిగి ఉంటే ఎంత బాగుంటుందండి. ఐక్యత కలిగి ఉండమంటే ఏంటండి? ఐక్యత కలిగి ఉంటే, ఐక్యత కలిగి ఉండమంటే ఏంటి? పాస్టర్ గారు మేము అందరూ ఒకసారి కూర్చున్నాం కదా, ఐక్యంగా ఉన్నట్టే కదా? అందరూ ఒకసారి కూర్చున్నారు కదండి. అందరూ ఒకసారి కూర్చుంటే ఐక్యం ఉన్నట్ట? ఐక్యత అనేది పైరూపానికి సంబంధించింది కాదు, ఆత్మ కలిగించే ఐక్యత, మనసుకు సంబంధించింది. తోటి వ్యక్తి మీద ఐక్యత అనేది మనసులో ఉండాలి, హృదయంలో ఉండాలి. పైకి అందరూ కలిసి కూర్చున్నారు, మరి లోపల ఏముందో ఆమె మనసు మీద నీకు ఎదిగిపోతుంటే వరవలేక, అర్థమవుతుందా? ఎదిగిపోతుంటే వరవలేక, ఐక్యత లేక, సమాధానం లేక. మనకు బాగా తెలుసు, కలిసి ఉంటే అబ్బా ఐకమత్యమే. ఎన్ని తెలుసు కదండి. మరి ఇన్ని తెలిసినప్పుడు ఎందుకు ఐక్యంగా ఉండలేవు నువ్వు? మరి ఎందుకు గ్రూపులు కడతావే? సంఘమంతా ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే ఏమైంది? సంఘమంతా ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే పాస్టర్ గారు చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు పాస్టర్ గారు. సంఘం అందరూ ఐక్యత కలిగి ప్రార్థన చేసేసరికి సంఖ్యలు దిగిపోయి భూకంపం వచ్చింది, ప్రభు దూత దిగింది. ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే 1 మైండ్ అండ్ 1 హార్ట్ అండి, 1 మ్యాన్, ఏక మనసు ఏమిటి? ఏక హృదయం, ఏక తాత్పర్యం, ఒకే మాట, ఒకే మైండ్. ఇస్రాయేలు ప్రజలంతా ఏక మనసు కలిగి ఉన్నారంట, ఒకే మాట మీద ఉన్నారంట. అప్పుడు శత్రు మీదకి వెళ్తే యుద్ధానికి శత్రువు పారిపోయాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏక మనసు, ఐకమత్యం ఏది సంఘంలో? ఐక్యత ఏది? కొంతమంది ఎందుకు ఐక్యపడి తెలుసా? ఐక్యపడింది చదువు ఎందుకో. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటే శిఖరమును గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా, మనము ఇటుకలు చేసి బాగా కాల్చుదాం రండని ఒకరితో ఒకడు అదిగో
ఒకంటూ ఒకరందరూ మాట్లాడుకుంటారంట, మనం పేరు సంపాదించుకుందాం. వీళ్ళు ఐక్యపడ్డారు, అందరూ కలిసి ఐక్యపడిపోయి మనం పేరు సంపాదించుకుందాం. దేనికి ఐక్యపడ్డారా మీరంటే పేరు సంపాదించుకుందాం మనం అందరం కలిసి. పేరు కోసం పేరు సంపాదించుకోవడం అందరూ కలిసిపోతారంట. వాళ్ళందరూ ఐక్యపడిపోయారంట. ఎందుకు మీకు గ్రూప్ కట్టారు, ఐక్యంగా ఉన్నారంటే మనకు పేరు రావాలి. మనకు పేరు కావాలి. ఇప్పుడు సంఘంలో మనకు పేరు రావాలి. ఏం చేద్దాం? సంఘంలో పేరు రావాలంటే వినమ్మా, సంఘంలో మనకు పేరు రావాలి. ఏం చేద్దాం? సంఘంలో ఇప్పుడు వాళ్ళని వాలంటీర్స్ పెట్టారు. వాలంటీర్స్గా వాళ్ళు సీనియర్లా వాలంటీర్ పెట్టడం? వాలంటీర్గా పెట్టారు. వాళ్ళు సీనియర్లా ఫస్ట్ నుంచి ఉన్నారులా? మేము ఫస్ట్ నుంచి వాళ్ళం కదా. సండే స్కూల్ పెట్టారు. అక్కో జాగ్రత్త తినక్క. నువ్వు సండే స్కూల్ వాళ్ళు పెట్టడం ఏంటి? నేను కదా ఇక్కడ సీనియర్ని. శ్రద్ధలేనక్క, బుద్ధి లేనక్క. సండే స్కూల్కు నేను కదా సీనియర్ని. నీకు సిన్సియర్ లేదు, నీ బతుక్కి సీనియర్వే. సిన్సియర్ లేదు నీకు. ఒక 10 మంది చెప్తారా సాక్ష్యం నీ గురించి సంఘంలో? మంచి వ్యక్తి, పరిశుద్ధురాలు అని ఏం సంపాదించుకున్నావు సాక్ష్యం నీకు సంఘంలో? ఇట్లా గద్దిస్తే బుద్ధి చెప్తారంటే పగపడతారంట. వాక్యం విన్నాం కదా, గద్దించి బతుకు మార్చుకొని చెప్తే పగ అంట. ఐక్యతగా ఉండండి అమ్మా, అందరూ సహోదర భావం కలిగి ఉండండి, అందరూ కలిసిమెలిసి ఉండండి. అంటే పేరు సంపాదించుకోవడానికి ఐక్యత కలిగి ఉన్నారంట వాళ్ళంతా. పేరు సంపాదించుకోవడానికి సంఘాలు ఉంటారు కొంతమంది. జరుగు ఈ మనిషికి సరిపోదు, ఐక్యత ఉండదు, గొడవ ఎప్పుడో గొడవ, ఇప్పుడు కాదు 14 సంవత్సరాల నుంచి గొడవ అట్లాగే. చూసుకోదు, ముఖం కూడా చూడదు. పొరపాటు ఇద్దరు ఒకసారి కూర్చుంటే ఇక కంపరం, ఇక ముళ్ళ మీద కూర్చుంటే ఉంటుంది. ఐక్యత కలిగి ఉండాలా, ఆత్మ కలిగించే ఐక్యత అది. ఏలియా చెప్తున్నాడు, ఎలీషా నా దేవుడు పిలుస్తున్నారా, వెళ్ళిపోతాను, వెళ్ళిపో అంటే, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలీషా అంటాడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు, వదిలే ప్రసక్తి లేదు, నేను వెళ్ళిపోరా, నా దేవుడు పిలుస్తున్నా వెళ్ళిపోరంటే వెళ్ళడే. నేను ఎక్కడికి వెళ్తానయ్యా? సంఘంలో ఎవరైనా తిట్టామనుకో, బయటికి బా అన్నావు అనుకో, తట్టప్పుడు సర్దుకొని ఇక ఈ సంఘానికి నీకు నమస్కారం పో అంటారండి. ఎందుకు అన్నాము, ఎందుకు చూద్దాం వీళ్ళు వ్యవహారం అని చెప్పి అంటే, ఇంకో సంఘానికి వెళ్ళిపోదాం. ఎత్తబడి సంఘం ఉంటుంది, అది ఎత్తబడి సంఘం ఉంటుంది, ఎక్కడో ఎత్తబడి సంఘము, అది వెళ్దాం బా. నీ బతుకు బాగుండాలని కదా. నాకేమైనా కోపమా మీ మీద? నాకేమైనా మీ మీద ద్వేషం ఉందా? నాకేమైనా ఆస్తి కూడా ఉన్నాయా? ఆస్తి తగాదాలు ఉన్నాయా? లేవే. సరి చేసుకుని బతుకు మార్చుకుంటారు, చెప్తే అర్థం చేసుకుంటారని చెప్పేసి. అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇంతవరకు మీరు అని అంటే ఐక్యతగా ఉండాలని చెప్పి ఎన్నెన్నో రకరకాలుగా దేవుని దగ్గర పోరాడి ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పడం, ప్రభువా ఎలా చెప్పాలో ప్రభు అని చెప్పి దేవుని దగ్గర అడిగి పొందుకొని మీకు చెప్తే ఎందుకు ఇంత ఈ ప్రయాసం ఎందుకంటే, ఈ ప్రాసెస్ ఎందుకంటే మీరు క్షేమంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలని. ఇంతే ఐక్యత కలిగి ఉండాలి సహోదరులు. ఒక గుర్రము బరువు లాగేది 2 టన్నులు అవుతుందంట. 2 టన్నులు ఒక గుర్రం, దాని కెపాసిటీ 2 టన్నులు లాగలుగుతుందంట ఒక గుర్రం. అదే 2 గుర్రాలు కలిస్తే 24 టన్నులు అవుతాయంట బరువు. ఎలా సాధ్యం? ఒక్క గుర్రం బరువు లాగేది 2 టన్నులు, 2 గుర్రాలు కలిస్తే మహా అయితే 4 లేదా 6 లాగాలి, కానీ 24 టన్నులు అవుతాయంట. ఎందుకు? ఐక్యతలో ఉన్న శక్తి అది, ఐక్యతలో ఉన్న ప్రభావం అది. 2-3 కలిసి ఐక్యతగా ప్రార్థన చేస్తే సంఖ్యలు దిగిపోతున్నాయి. అంత బలం ఉంటుంది ఐక్యతలో. నీకు అర్థం కావట్లా. ఎంతసేపు గ్రూపులు కడదాం, కులపిచ్చి పెట్టుకుందాం, మనం అంతా గ్రూప్ ఉందాం. ఇక్కడ వద్దు, ఇక్కడ గ్రూప్ చెల్లుబాటు కావు, చల్లదేవం. లూకాసు వార్త 22:32 చదవండి. మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని. అదిగో నీ సహోదరులను నీవేం చేయాలి ఇప్పుడు తెలుసా? పేతురు, ఒకప్పుడు నీ మనసు స్థిరంగా లేకపోతే నేను స్థిరపరిచా, నీ కొరకు వేడుకొని ప్రార్థన చేశా. ఇప్పుడు నీవేం చేయాలంటే నీ సహోదరుల్ని చెప్పండి, ఏం చేయాలి? నీ సహోదరులు ఏం చేయాలి? స్థిరపరచు. నీ తోటి సహోదరులు స్థిరపరచమ్మా. స్థిరపరచకుండా వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటారు భక్తిలో. వాళ్ళు నువ్వు చూసినప్పుడు మనం స్థిరపరచాలా, కొన్ని మాటలు చెప్పి రెచ్చగొట్టకూడదు.
రెచ్చగొట్టి వాళ్ళని పాడు చేయకూడదు. అటు ఇటుగా ఊగిపోతున్న వాళ్ళని స్థిరపరచాలా దేవుని ప్రజలు, నీ సహోదరుల్ని. ఇక ముగిస్తామా? దాని పోతా దారిలో ఏంటి అక్క నీ గురించి మాట్లాడుతుంటే వాకి పాస్టర్ గారు నీ గురించి ఈ దుర్మార్గుడు చూడు, ఈ దుష్టుడు కదా వీడి, వీడు దుర్మార్గుడు కదా వీడు, నీ గురించేనా వాక్యం అని చెప్పింది. రెచ్చగొట్టి ఆమెని ఆ మౌనంగా వెళ్తుంటే నా గురించేనా ఆమె, నీ గురించే మొత్తం అంతా. వీడు సరిచేసుకోడు, బతుకు మార్చుకోడు, వీడు దుర్మార్గుడు, వీడు బతుకు మార్చుకోడు. కానీ నీ గురించి అక్క వాక్యం అని చెప్పింది. పాస్టర్ గారు చూసానంతా నీ గురించి చెప్తున్నాడు. స్థిరపరిచింది అది నువ్వు సహోదరుల్ని. రెచ్చగొట్టి పాడు చేస్తావా? సంఘాన్ని నాశనం చేస్తావా? సంఘంలో చుచ్చుపెట్టి చేస్తావా? దేవుడు ఊరుకుంటాడా అది చేస్తే? ఒక సంఘాన్ని, ఒక కుటుంబాన్ని నీవు చేతనంత మటుకు స్థిరపరచాలా ఒకవని మాటలు చెప్పి. వాళ్ళు రెచ్చగొట్టి పాడు చేసి వాళ్ళ హృదయాలు పాడు చేసి కలవరం పుట్టించకూడదు. అబ్షాలోము ఉన్నాడు. అబ్షాలోము వాళ్ళ నాన్న కొంచెం వయసు అయిపోయింది, ముసలోడు అయిపోయాడు దావీదు. జనం వస్తున్నారు అందరూ. ఎక్కడికి వెళ్తున్నారా? మీ నాన్న దగ్గరికి వెళ్తున్నామయ్యా, మీ నాన్న రాజు కదా, మాకు కొంచెం గొడవ వచ్చింది, ఆస్తి విషయంలో గొడవ వచ్చింది, న్యాయం కోసం వెళ్తున్నామంటే ఆగో ఎందుకు అక్కడికైనా వెళ్ళడం అనవసరం, ఆడెవరు లేరు న్యాయం చెప్పేవాళ్ళు, నేను తెలుస్తారా అని చెప్పి వచ్చిన అందరిని ఆకట్టుకుని అబ్షాలోము వాళ్ళ నాన్న దగ్గర పంపకుండా నేను చెప్తారా న్యాయమో ఎందుకో అనవసరం ఆడికి వెళ్ళడము. దేశాన్ని భ్రష్టు పట్టించి సింహాసనం లాక్కున్నాడు వాళ్ళ నాన్న సింహాసనం. అబ్షాలోము అందరిని వేసుకుంటున్నాడు తన వైపు, స్థిరపరచకుండా వాళ్ళని స్థిరపరిచే హృదయాలు మార్చుకోకుండా అందరి తన వైపు తిప్పుకొని ఎవరిని నేను న్యాయం తెలుస్తారు కదా నీకెందుకు బాధ. గ్రూప్ కట్టేశాడు. సంఘంలో ఉన్నారు, సంఘంలో గ్రూప్ కట్టేవాళ్ళు ఉన్నారు. మనందరం ఒకటే, మనరా వెళ్దావరా, వాళ్ళు స్థిరపరచొద్దు, నీ మాటల చేత బలపరచొద్దు. సహోదరుల్ని కొంచెం గలిబిలిగా ఉండి మనస్సు స్థిరంగా లేవాలని నాలుగు మాట చెప్పి స్థిరపరచకుండా పాస్టర్ అంతేలేండి వాళ్ళు చెప్తుంటారులేండి అనవసరంగా ఏదేదో చెప్తుంటారని వాళ్ళ మనసుగా పాడు చేసి వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ పతనానికి నువ్వే కారణం. దేవుడు లెక్క అడుగుతాడు ఒకరోజు. దేవుడు లెక్క అడుగుతాడు. నీ సహోదరులను నువ్వు స్థిరపరచాలి. సంఘంలో స్థిరపరిచే వాళ్ళు లేరు. వచ్చిన వాళ్ళని స్థిరపరచకుండా వాళ్ళని నాలుగు మాటలు చెప్పి లేనిపోయిన మాటలు చెప్పి కల్పించి చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద ఒకరి చెప్పుకొని సంఘాన్ని పాడు చేసే గుంటనక్కలు ఉంటాయి సంఘంలో. సంఘాన్ని ద్రాక్ష తోటను చెరిపే గుంటనక్కలు ఉంటాయి సంఘంలో. జాగ్రత్తగా ఉండాలి. అందుకే సహోదరులు ఎలా ఉండాలంటే ఒకరినొకరు ఏం చేసి లేదండి స్థిరపరచుకోండి. మీరు కొందరు కదిలిపోతుంటారు చిన్న వాటికే, నిలకడ ఉండదు, స్థిరత్వం ఉండదు. కనుక నాలుగు మాట చెప్పి వాళ్ళు స్థిరపరచని హృదయాల్ని అని ప్రభు చెప్తూ వస్తున్నాడు. మీరు సహోదరులు అయితే వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఉంటారు కొంతమంది, స్థిరపరచాలి. అంతేగాని వాళ్ళు రెచ్చగొట్టి నాలుగు మాటలు చెప్పేసి వాళ్ళు పాడు చేస్తే అట్లా ఒక ఆత్మని పాడు చేసి బయట పంపించేసావనుకో దేవుడు లెక్క అడుగుతాడు, జీతం ఇస్తాడు, తగిన జీతం రాసి పెట్టుకుంటాడు ప్రభు. కనుక జాగ్రత్తగా ఉండాలి. నీవు సంఘంలో సహోదరులైన మీరు ఏమండి ఒకరిని స్థిరపరచుకోవాలా. చదవండి, ఒక మాట ముగిస్తున్నా. ఆదికాండం 37:27 చదవండి. ఈ 37:27లో ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేదము రండని. వాడు ఎవరండి? వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో. ఈ యోసేపు ఉండేవాడు ఉన్నాడు. యోసేపు డాడీ నానో అన్నయ్య ఈ పనికిమాలిన పని చేస్తున్నాను, అన్నయ్య పనికిమాలిన పని చేస్తున్నాను నాన్న అని వాళ్ళ అన్నోళ్ళు చేసే తప్పులన్నీ తెచ్చి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే ఇప్పుడు అన్నోళ్ళందరూ కక్ష కట్టారు తమ్ముడి మీద, యోసేపు మీద కక్ష కట్టారు. మేము ఏం చేసినా పోయి చెప్తున్నాడు పాస్టర్ గారికి. ఇది వీడే ఇలా ఏమి చెప్పింటుంది, ఈ అమ్మాయి చెప్పింటుంది నాకు తెలుసు, లేదా వీడు చెప్పింటాడు అంతా. ఈ మన వ్యవహారం అంతా మొత్తం మన ఇంట్లో జరిగేదంతా పాస్టర్ గారికి చెప్తున్నాడు. ఈ దరిద్రుడు వీడే, ఈ యోసేపు గాడే. మేము ఏం చేసినా పాస్టర్ తెలిసిపోతుంది. మా ఇంట్లో గుట్టు చూపుడు కాకుండా చేస్తామా పాస్టర్ తెలిసిపోతుంది. ఎందుకు వీడే మనకు చీడ పురుగు. హలో వినక్క, నీ వ్యవహారం నీ తేడా అంతా ఏం జరిగేది మా ఇంట్లో మా కొంపలో మొత్తం చెప్తున్నాడు పాస్టర్ గారికి, తండ్రికి చెప్తున్నాడు యోసేపు గాడు అని అంట. ఒకరోజు వాళ్ళని చెప్పాడు, రే యోసేపు మీ అన్నోళ్ళకి పోయి
అన్నం ఇచ్చిరాపురా అంటే తెలుసు యోసేపుకి. వాళ్ళ అన్న వాళ్ళందరూ అతని మీద కోపంతో ఉన్నారు తెలుసు. అయినా సరే చూద్దామని చెప్పి తండ్రి మాటకు లోబడి యోసేపు వెళ్తే అన్నం తీసుకొని, రే వస్తున్నారు వాడు, కళలు చెప్పేవాడు, కళలు కనేవాడు, రాని మన సంగతి కలుద్దామని చెప్పేసి వచ్చి రావడంతోనే అన్నా నేనన్నా ఏది ఇక జరిగే విషయాలన్నీ చెప్తున్నాడు పాస్టర్ గారికి, వాళ్ళ నాన్న చెప్తున్నాడు అని చెప్పేసి కక్ష గట్టి కోపంతో రగిలిపోయి మా విషయం అంతా మా గుట్టంతా రట్టు చేస్తున్నాడు, మా ఇంట్లో జరిగేదంతా చెప్పేస్తానని చెప్పేసి. ఇప్పుడు చదువు. అప్పుడు యూదా 26 చదువు. యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణం దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనము? ఈ ఇస్మాయిలీయులకు వాడిని అమ్మి వేదం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని అందరూ కలిసి ప్లాన్ చేసుకుని, వీడే కారకుడు, వీడే మొత్తం చెప్పేది వీడే, జరిగే విషయాలన్నీ సంఘంలో ఇంతకుముందు జరిగినాడని మనం చేసిన పనికిమాల కార్యక్రమాలన్నీ ఏమండి పిన్ టు పిన్ పాయింట్ అన్నీ స్పష్టంగా చెప్తున్నాడు వీడే, ఈ దుర్మార్గుడు ఇప్పుడు వస్తున్నాడు, వీడిని చంపేద్దాం అని చెప్పేసి చంపుదామంటే యూదా ఉన్నాడు. యూదా స్తోత్రం కలుగును గాక. యూదా ఉండి, రే ఆగండి, వాడు మన సహోదరుడు కదరా, మన రక్త సంబంధి కదరా, యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళం కదా మనం అందరము, మన రక్త సంబంధి, మన సహోదరుడు, చంపితే ఏ లాభం వస్తుంది? అదిగో ఇస్మాయిల్ వస్తున్నారు, ఇస్మాయిలీలు ఐగుప్తుకు వెళ్తున్నారు, వాళ్ళకి అమ్మేద్దాం ఎందుకు అని చెప్పేసి యూదా కాపాడి వాళ్ళకి చదువు కింద ఏమైంది, ఏం ప్రయోజనము? ఇస్మాయిల్కు వాడిని అమ్మి వేయదాం రండి, వాడు మన సహోదరుడును మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయకూడదు. స్తోత్రం కలుగును గాక. మన సహోదరుడు వాడు, ఇప్పుడు వానికి హాని చేయకూడదు. ఉన్నారు ఇక్కడ కొంతమంది, మా వ్యవహారం అంతా పాస్టర్గా చెప్తున్నారు ఎవరో, మా ఇంట్లో జరిగేది, మేము గతంలో ఎట్లా గొడవలు పెట్టుకొని ఎట్లా తన్నుకున్నాము, ఎట్లా తిట్టుకున్నాము, మా బతుకు ఇంత నీచంగా ఉంది, ఈ వ్యవహారం అంతా పోయి పాస్టర్గా చెప్పేస్తున్నాడు. ఎవడో ఈడే కదా, ఈ యోసేపు గడే కదా అని చంపాలని ప్లాన్ చేసుకుంటే యూదా వచ్చి అడ్డం పడి, వద్దురా మన సహోదరుడు వాడు, మన సహోదరుడికి హాని చేయకూడదు, సహోదరులకి హాని చేసుకోకూడదు. హలో, గుంటలు పడేశారు, కొట్టారు, అన్నయ్య అంటే మా గురించి మొత్తం చెప్తావరా నువ్వు పాస్టర్ గారికి? ఇంతకాలం గుట్టుగా పెద్ద మనుషులు మేము చలామయ్యామా ఇక్కడ సంఘంలో, పెద్దల్లాగా తిరిగాము, ఓవర్ యాక్షన్ చేసి మొత్తం మా గుట్టం తెలిసిపోయిందే, మా ఎవరమంతా బయటపడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక తలకాయ పెట్టుకోవాలి, తలకాయ ఒకటి రోజు బయటకు వస్తున్నాయే. ఇవి చేయమని ఎవరు చెప్పి పనికి వాళ్ళ కార్యక్రమాలు ఇప్పుడు బయటకు వస్తుంటే మళ్ళీ తల దించుకోవాలి. నువ్వు గుట్టుగా ఉండొద్దు, నువ్వు భక్తి చేయొద్దు, నువ్వు ఇప్పుడు హాని చేస్తున్నాడు సహోదరులకు హాని, నీ సహోదరులకు హాని చేయకూడదు. నేను స్తోత్రం కలుగును గాక. ఈ ఎక్కకి నా గుట్టంతో చెప్పేశారు, ఎక్క నా కుటుంబంలో జరిగే మొత్తం చెప్పేశారని ఆ ఎక్కకి మంట, ఎంత మంట ఎక్కకి, పాస్టర్ గారి మీద పగ, ద్వేషం, హాని చేయడానికి. నీకు అర్థం కావట్లా అక్కో, అన్నో, వినో, ఇక్కడ ఉండేది ఎవరో నీకు అర్థం కావట్లా. నీకు అర్థమైతే ఇప్పటికీ బతుకు మార్చుకుందాను. నువ్వు జాగ్రత్త పడే వ్యక్తివి. నువ్వు నాటకాలు, ఆటలు సంఘంలో రే వచ్చింది దేనికి? మనం సంఘానికి బతుకు మార్చుకుందాము, వాక్యాన్ని నడుచుకుందాం అనుకో, బుద్ధి లేదు కొంచెమన్నా. హాని చేస్తావా? చేసిన తప్పు బయటపడితే చెప్తే బతుకు మార్చుకోవద్దు. వచ్చి నేను ఇంత ప్రవర్తించానంటే ఇలా ఉన్నాను, నా బతుకేంది, నేను వచ్చింది భక్తి చేయకుండా నీటి నాటకాలు ఆడుతున్నా, నేను ఇది మంచిది కాదు కదా, వాక్యానుసారంగా సరి చేసుకోవద్దండి. చెప్పినందుకు హాని చేయడానికి తెగించారు అందరూ, సహోదరులు అందరూ కలిసి. అప్పుడు యూదా అడ్డం పడి, వద్దొద్దు సంపద, సహోదరుడు హాని చేయకూడదు, సహోదరికి హాని చేయకూడదు. ఇప్పుడు చెప్పండి వరుసగా, సహోదరులకు ఏం చేయకూడదు, ఏం చేయాలి? ప్రేమ నిలవరంగా ఉండాలి. 2, హృదయంలో పగ పెట్టుకోకూడదు. 3, శ్రమల్లో సహోదరులు ఉన్నప్పుడు సంతోషించకుండా పాలు పంచుకోవాలి. 4, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. 5, సహోదరుల్ని స్థిరపరచాలి. చివరిగా 6లో సహోదరులకి హాని చేయకూడదు, కీడు తలపెట్టకూడదు. నీ గురించి చెప్పారని చెప్పేసి నువ్వు ఇప్పుడు కోపంతో ఎగిలిపోయి తెలుసుకుంటావా? దేవుడు తెలుసుకుంటాను నీ సంగతి.